హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీ జీవితంలోకి కొత్త సంతోషాలు తీసుకురావాలని, అలానే మీ పెద్దలు ఆశీస్సులు ఎప్పుడు మీ మీద ఉండాలి అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలానే మీరు ఏ భగవంతుడిని నమ్ముకుంటారో, ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా ఎల్లప్పుడూ మీకు ఉండాలి. మీరు మీ కుటుంబం సుఖ సంతోషాలతో కలిసిమెలిసి ఈ పండగ జరుపుకోవాలి అని అయితే నేను కోరుకుంటున్నాను. ఇంకా మీలో ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. దట్ కొత్త కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే, ఈ సంక్రాంతికి దేవతలు, దేవుళ్ళు అసలు మీకేం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళ నుంచి మీకు సందేశాలేంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఇలా ఒక రీడింగ్ చేయాలి అనుకుంటున్నానండి. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి కూడా ఇలా ఒక రీడింగ్ అయితే చేశాను. ఈ ఇయర్ కూడా అంటే కామన్‌గా ఒక రీడింగ్ చెయ్యాలి. ఎందుకంటే మీలో చాలా మందేంటంటే డివైన్‌తో కనెక్ట్ అవ్వాలి అనుకుంటుంటారండి. మేబీ ఇలాంటి ఒక రీడింగ్ చేస్తే ఎంతో కొంత పాజిటివిటీ వస్తుందనే చేశాను. అసలు చూద్దాము అంటే మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? సో, మీరు చూసినట్టయితే మీ ముందు 3 డిఫరెంట్ కార్డ్ సెట్స్ ఉన్నాయి ఎప్పట్లానే. ఫస్ట్ కార్డ్ సెట్‌కి విష్ణుమూర్తి ఉన్నారు. సెకండ్ కార్డ్ సెట్‌కి వారాహి అమ్మవారు ఉన్నారు. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి సరస్వతి దేవి ఉన్నారు. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. అలానే మీరేంటంటే 3 రీడింగ్స్ చూసినా ప్రాబ్లమ్ లేదండి. ఇది గైడెన్స్ కాబట్టి మీకు రెజొనేట్ అయితే తీసుకుంటారు. లేకపోతే లేదు. మీ ఇష్టమే. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ ఫస్ట్ కార్డ్ సెట్ అంటే విష్ణుమూర్తి నుంచి సందేశాలు చూడాలి అనుకుంటున్నారో మీకోసమే ఈ రీడింగ్. ఆర్ ఈ పింక్ పెన్ అయినా చూస్ చేసుకొని ఉండొచ్చు. అసలు చూద్దాం. అంటే విష్ణువు మీకేం చెప్తారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? అసలు అంటే ఇంకా మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ గురించి మీరు ఏం క్లారిటీ తెచ్చుకోవాల్సుంది అనేదైతే చూద్దాం. ఫస్ట్ చూద్దాం. మీలో చాలా మందికి తెలిసే ఉంటుందండి. విష్ణుమూర్తి ఏంటంటే మనుషుల్ని పరిపాలిస్తుంటారు. అంటే బ్రహ్మ మనుషుల్ని సృష్టిస్తే ఆ మనుషుల్ని పరిపాలించేది విష్ణువు అండి. అలానే మనుషులకు విముక్తి కలిగించేది ఆ శంకరుడు. మీలో అందరికీ తెలిసిది. అసలు ఇలాంటి కార్డొచ్చింది అంటే ఈ కార్డ్‌ని మీరు పిక్ చేసుకున్నారంటే మీరు చాలా చాలా లక్కీ అండి. ఎందుకంటే ఆ నారాయణుడి ఆశీస్సులు ఎవరి మీదైతే ఉంటాయో వాళ్ళ జీవితంలో వాళ్ళకన్నీ దొరుకుతాయండి. ఇది, అది అని చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే అతని చేతుల్లోనే ప్రతిదీ ఉంటుంది. ఒక మనిషిని నడిపించడానికైనా, ఒక మనిషికి అన్ని రకాలుగా ధైర్యం ఇవ్వాలన్నా సరే అతని తర్వాతే ఎవరైనా. అతన్ని కానీ ప్రార్థిస్తే అలా వచ్చి నిలబడిపోతారు. మనుషులకి ఏంటంటే అతని సహాయం ఖచ్చితంగా అవసరం. ఒకవేళ మీ లైఫ్‌లో మీరు ఏమైనా సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నట్టయితే అంటే మీరు ఏదో ప్రాబ్లమ్‌లో ఉన్నా లేకపోతే మీ లైఫ్‌లోని మీరు అంటే ఏమనుకున్నా అది సక్రమంగా జరగకపోయినా సరే మీరు ఆ విష్ణుమూర్తిని తలుచుకుంటే చాలు. అతనికి రోజు కూడా మీరేంటంటే ప్రార్థనలు చేస్తుంటే ఖచ్చితంగా జరుగుతుందండి. మీరేంటంటే టెంపుల్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి అతనికి మీరేదో ఆఫర్ చేయాలని కూడా ఏం లేదు. మనస్ఫూర్తిగా అతన్ని తలుచుకుంటే చాలు. ఖచ్చితంగా మీరు ఏ కోరిక కోరుకున్నా సరే అతను మీ కోరికలైతే తీరుస్తారు. ఈ కార్డ్ వచ్చిందంటేనే నాకు చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఆహ్, ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే మీలో చాలా మందేంటంటే ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నారేమో. సో, అంటే ఎవరిని ఏం అడగలేకపోతున్నారు. లేకపోతే ఎవరికీ ఏం చెప్పుకోలేకపోతున్నారు. ఒకవేళ ఇప్పటికి కూడా ఏమీ చెప్పుకోలేకపోతే అతనికి చెప్పుకోండి చాలు. అతను అన్నీ వింటారు. ఆటోమేటిక్‌గా మీ ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ అయితే దొరుకుతుంది. ఆఫ్‌కోర్స్ మీరు ఎవరికీ చెప్పుకోలేనివి భగవంతుడికే చెప్పుకుంటారు. బట్ స్టిల్ పర్టిక్యులర్‌గా ఈ కార్డ్ వచ్చినప్పుడు అతన్ని తలుచుకొని మీరు చెప్పుకుంటే మంచిదండి. అంటే మీరిక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. అదేంటంటే
ఇప్పుడు మీ లైఫ్‌లోని మీరు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చండి. ఎలాంటి ప్రాబ్లమ్‌లో ఉన్నా, ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా సరే, ఒక్కసారి అతన్ని తలుచుకోండి. అతనికి మీ బాధను చెప్పుకోండి. ఖచ్చితంగా మీరు మేబీ ఇప్పుడు ఇంపాసిబుల్‌గా అనిపించొచ్చు. ఇది సాల్వ్ అవుతుందా లేదా అనే ఫీలింగ్ మీకుండొచ్చు. బట్ ఖచ్చితంగా అతను మీకు సహాయం చేస్తారండి. మీ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ చూపిస్తారు. కానీ ఇది మీరు నమ్మాలంతే. సో, అసలు ఇంకా చూద్దాం. అసలు ఇంకా మీకు ఏం చెప్తారు ఆ స్వామి? మీకు ఇంకా తెలియాల్సిన సందేశాలేంటి అనేదైతే చూద్దాం. లక్ష్మీదేవి కూడా వచ్చారు. సో, లక్ష్మీనారాయణులు దంపతులు కదా! సో, ఆవిడ కూడా వచ్చారు. సో, మీరు చాలా చాలా లక్కీ అండి. ఎందుకంటే ఇలాంటి జంట కార్డ్స్ వచ్చాయి అంటే మీరు ఎంతో అదృష్టం చేసుకోకపోతే అలా రాదు. సో, అసలు చూద్దాం. వారింకా మీకేం చెప్తారు అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే లక్ష్మీదేవి కూడా వచ్చారు కదా! సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే లక్ష్మీదేవి మీకు ఎంతైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారండి. ఆవిడ అంటే మీ మీద దయ చూపిస్తున్నారు. ఆవిడ కటాక్షం మీ మీద ఉంది అనేది నిజమండి. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆవిడ ఏం చెప్తున్నారంటే మనసులో ఆ లక్ష్మీనారాయణుల్ని ప్రతిరోజు కూడా స్మరిస్తుంటే వాళ్ళు మీకు ఎనలేని సిరి సంపదలు ఇవ్వడానికి ఎప్పుడూ కూడా ఉంటారు అనే విధంగా చెప్తున్నారండి. మనసులోనేంటంటే మీకు ఆ గ్రాటిట్యూడ్ ఉండాలండి. మీలో చాలా మంది ఏంటంటే దేవుడిని సహాయం అడుగుతారు. దేవుడికి అన్ని రకాల ప్రార్థనలు చేస్తారు. కానీ అంటే ఆ కోరిక తీరిపోయిన తర్వాత భగవంతుడిని వెంటనే మర్చిపోతారండి. చాలా మందికి ఈ అలవాటు ఉంటుంది. మళ్ళీ మీకేదో కష్టాలొచ్చినప్పుడు మాత్రమే దేవుడు గుర్తు రావడం ఇలాంటివి చేస్తుంటారు. కాకపోతే ఈ కార్డ్స్ ఎప్పుడైతే వచ్చాయో మీరొక విషయం అర్థం చేసుకోవాలండి. ఇదేంటంటే లక్ష్మీనారాయణ నుంచే మీరేంటంటే ఒక సందేశం అని అనుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. మీరు అన్ని వేళల్లో కూడా వాళ్ళు మీకిప్పటి వరకు ఇచ్చిన దానికి గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వండి. మీరు కొత్తగా వాళ్ళని ఏం అడిగినా వాళ్ళివ్వడానికి సిద్ధమే కానీ, బట్ ఇప్పటి వరకు వాళ్ళిచ్చిన దాన్ని మీరు గుర్తించకపోతే మాత్రం అది చాలా తప్పు. అంటే తప్పని కాకపోయినా సరే అట్‌లీస్ట్ మీరలా ఉండకూడదు అనైతే వాళ్ళు చెప్తున్నారు. అలా అని చెప్పి ఏ భగవంతుడు కూడా నన్నే ప్రార్థించు లేకపోతే ఇలానే ఉండు అని చెప్పరండి. కాకపోతే మీకు కొన్ని విషయాలు అర్థమవ్వాలి. మీరు ఏదైనా కోరుకుంటున్నప్పుడు మీకు గతంలో దొరికినవేంటి? దానికి మీరెంత సంతృప్తి చెందారు అనేది కూడా మీరేంటంటే ఫీల్ అవ్వాలి అని చెప్తాను నేను. సో, మీలో ఎవరైనా సరే అంటే ఆ ఫీలింగ్ లేకుండా ఉన్నవాళ్ళుంటే కొంచెం ఆ గ్రాటిట్యూడ్‌ని ఎక్స్‌ప్రెస్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు ఏం కోరుకున్నా లక్ష్మీదేవి మీకివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ మీలో ఎవరికైనా సరే ఫినాన్షియల్‌గా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సార్ట్ ఔట్ అవుతాయండి. ఈ సంక్రాంతి సందర్భంగా నేను చెప్తున్నాను. మీరు కోరుకున్న ప్రతిదీ మీకు దొరుకుతుంది అని చెప్పొచ్చు. మెయిన్ రీడింగ్ చూస్తుంది కానీ ఒక లేడీ అయితే డెఫినిట్‌గా మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అలా అని జెంట్స్‌కి నెరవేరదు అని కాదు. ఆఫ్‌కోర్స్ లక్ష్మీనారాయణులు వచ్చారంటేనే మీరు అదృష్టవంతులు. అందులో వేరేగా చెప్పడానికి ఏం లేదు. ఈవెన్ మీలో ఎవరికైనా సరే అంటే మ్యారేజ్ లైఫ్‌లో డిస్టర్బెన్సెస్ ఉన్నా సరే అవి కూడా కొంత క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. చాలా వరకు కూడా అవి రిజాల్వ్ అవుతాయి. సో, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. బట్ మనసులో మాత్రం లక్ష్మీనారాయణ్‌ని స్మరిస్తూ ఉండండి. అది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ మీరిక్కడ ఇంకొక విషయం కూడా అర్థం చేసుకోవాలి. క్లియర్ కట్‌గా వాళ్ళు చెప్తున్నారు. మీరు మీ లైఫ్‌లో ఒంటరిగా ఉన్నట్టుగా ఎప్పుడూ కూడా ఫీల్ అవ్వద్దండి. ఏ విషయంలో కూడా మీరు ఒంటరి పోరాటం చేస్తున్నట్టు కూడా ఫీల్ అవ్వద్దు. దానికి రీజన్ ఏంటంటే మిమ్మల్ని గైడ్ చేయడానికి ఎప్పుడూ కూడా ఎవరో ఒకళ్ళు మీతో ఉంటున్నారంట. డివైన్ మాస్టర్స్ అని ఇంతకు ముందు నేను ఒక రీడింగ్ చేశానండి. వాళ్ళు కూడా అంటే అక్కడ రకరకాల దేవతలు, గురువులు ఉంటారు. సో, వాళ్ళు కూడా మిమ్మల్నేంటంటే గైడ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. సో, మీకేంటంటే అన్ని రకాలుగా బ్లెస్సింగ్స్ అనేవున్నాయి. సో, మీరేంటంటే ఇంక భయపడాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి మీరిక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలండి. మీ లైఫ్‌లో మీరు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నా మీరేంటంటే భయపడాల్సిన అవసరం లేదు కానీ, మీకు అందరి సపోర్టు ఉంది అని చెప్పి మీరేంటంటే కొన్ని కేర్‌లెస్‌గా చేయడానికి కూడా లేదండి. మీలో కొంతమందుంటారు. మీకేంటంటే అర్థమవుతుంటది. సైన్స్ ఒస్తుంటాయి. అంతా కూడా మీరనుకున్నట్టే జరుగుతుంది అనే ఫీలింగ్ ఉంటుంది.
అంతా కూడా మీరు అనుకున్నట్టే జరుగుతుంది అనే ఫీల్ మీకు ఉంటుంది. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు అనుకున్నట్టు జరుగుతుంది కానీ, మీరు అనుకున్నట్టే జరుగుతుంది అని చెప్పి మీరు కేర్‌లెస్‌గా ఉండడానికి కొన్ని విషయాల్లోనేంటంటే మీకు నచ్చినట్టుగా బిహేవ్ చేయడానికి అవ్వదండి. అది కొంచెం చూసుకోవాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఏ సిట్యుయేషన్‌లో అయినా సరే అప్పుడే డెసిషన్ తీసుకోవద్దండి. బిగ్ బిగ్ స్టెప్స్ వేయడానికి కొంచెం ఆలోచించుకొని వేస్తే మంచిది. అది మీకు నిజంగా కావాలా? వద్దా? అసలు మీ వల్ల అవుతుందా? లేదా? ఇలా ప్రతిదీ మీరు ఆలోచించుకుంటే మంచిది. దానివల్ల మీరు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మీ లైఫ్‌లో ఇది ఎలాంటి సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. బట్ ఇక్కడ మీరు అంటే కొంత మిమ్మల్ని మీరు రిఫ్లెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఒకవేళ ఇక్కడ రీసెట్ అవసరమైతే ఒక స్టెప్ బ్యాక్‌కి వెయ్యండి. కొంత రెస్ట్ తీసుకోండి. ఇది ఓకే. మళ్ళీ కూడా మనం చెయ్యొచ్చు అనుకున్నప్పుడు మీరు రెడీగా ఉన్నారు అనుకుంటే మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. బట్ ఇమ్మీడియేట్‌గా ఇప్పుడు మీరు ఏ ఫ్లోలో అయితే కంటిన్యూ అవుతున్నారో ఈ ఫ్లోలోనే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అన్నీ వర్కౌట్ చేసేయాలి. ఏదైతే అదయింది. ఇంక నేను రెస్ట్ తీసుకోను. ఇలా ఈ ఫ్లోలోనే కంటిన్యూ అయిపోతాను అనుకుంటే ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ పడిపోతుందండి. సో, అందుకే ఖచ్చితంగా ఇక్కడ లక్ష్మీనారాయణలు మీకేం చెప్తున్నారంటే మీరు మీ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నా, ఎక్కడున్నా సరే అంటే ఈ టైంలో రెస్ట్ తీసుకోండి. ఇది మీకసలు కావాలా? వద్దా? అనేది తెలుసుకోండి. తెలుసుకొని అంటే ఆలోచించుకొని ఒక స్టెప్ వేయండి అన్నట్టుగా చెప్తున్నారండి. ఎందుకంటే ఇది టైం కాదు. ఈ టైంలో మీరేమైనా చేసినా సరే ఇమ్మీడియేట్‌గా కూడా ఇది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఈ ఫ్లో అనేది కంటిన్యూ అవ్వాలి అంటే ఇక్కడ ఒక బ్రేక్ తీసుకోవాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో, ఇప్పుడు ఒకవేళ స్టక్ అయిపోయి ఉన్నా, మీకొక సొల్యూషన్ కనిపించినా సరే, మీరు చెయ్యాలి అనుకుంటారు కదా! మీ లైఫ్‌లో ఇదనే కాదండి. ఈవెన్ వేరే సిట్యుయేషన్స్ కూడా ఉంటాయి. అంటే ఎప్పుడూ ఒకటే సిట్యుయేషన్ ఉండదు కదా! సో, ఈ వేరే సిట్యుయేషన్స్‌లో అయినా సరే, మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నప్పుడు, మీ మైండ్‌లోకి ఒక థాట్ అనేది కొత్తగా వచ్చినప్పుడు, మీరేంటంటే ఆలోచించాలండి. ప్యాషన్‌తో మీరు చెయ్యాలనుకుంటున్నారా? మీకది నిజంగానే ఇంట్రెస్ట్ ఉందా? అది కావాలనే చేస్తున్నారా? అనేది మీరు డిసైడ్ చేసుకొని చెయ్యాలి. ఏదో నేను చేసేయాలి అంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా! అనే విధంగా అయితే చెయ్యొద్దు. అది ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అయినా, కెరియర్ యాస్పెక్ట్ అయినా, లేకపోతే ఒక స్పిరిచ్యువాలిటీకి సంబంధించిందైనా, లేకపోతే ట్రావెలింగ్‌కి సంబంధించిందైనా, ఇంకేదైనా సరే మీరు మనస్ఫూర్తిగా ఫీల్ అయితేనే చెయ్యండి. అది మీకు కావాలి అనిపించి, అది మీకు సంతోషం ఇస్తుంది అనిపిస్తేనే చేయండి. బట్ మిమ్మల్ని మీరు ఫోర్స్ చేసుకోవద్దు. మిమ్మల్ని మీరు ఫోర్స్ చేసుకుంటే మీరే ఇబ్బంది పడతారు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారండి. అంటే మీరు చేసే పనిలో మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాంట్లో మీ ఇంట్రెస్ట్ కనిపించాలంటండి. అది కనిపిస్తేనే మీకు వర్కౌట్ అవుతుంది. మీకు వర్కౌట్ అయ్యేలా చేస్తారంట. ఎందుకంటే లక్ష్మీనారాయణలు ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు ఏదైనా కావాలనుకున్నప్పుడు, మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు అంటే వాళ్ళ ఆశీస్సులు మీకు ఉండాలి అనుకుంటే అది ముందు మీరు మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యి చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నట్టుగా మెసేజ్ అండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. కొన్ని ఏంటంటే మీకు అనిపించొచ్చు మెసేజెస్ అంటే కనెక్టెడ్‌గా లేవు. అంటే డిఫరెంట్‌గా ఉన్నాయని. ఆఫ్‌కోర్స్ కార్డ్స్ ఏంటంటే డిఫరెంట్ గానే వచ్చాయి. అండ్ వాళ్ళేంటంటే మరి మీకు రకరకాలుగా చెప్పాలని అనుకుంటున్నారో ఏంటో ఆ రకంగా వచ్చింది. బట్ ఏదైనా సరే ఇవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయని నేనైతే అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఆలోచించండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే పాస్ట్‌లో మీరేంటంటే ఆహ్, కొంత కమ్యూనికేషన్ చేశారండి వ్యక్తులతోని. అదేంటంటే మీ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు కానీ మీరు మాట్లాడడానికి ట్రై చేయడం కానీ చాలా అంటే కేర్‌ఫుల్‌గా మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. సో, ఇలా చేయడం వల్ల ప్రెజెంట్ ఏంటంటే మీకు థింగ్స్ వర్కౌట్ అవుతున్నాయి అన్నట్టే అనిపిస్తుంది. కొంత థింగ్స్ ఏంటంటే మీ ఫేవర్‌లో చేంజ్ అవుతున్నాయనే ఫీలింగ్ వస్తుంది. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే థింగ్స్ అనేవి మీ కంట్రోల్‌లోకి రావడం కానీ, ఇదేంటంటే మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వడం కానీ జరుగుతుందండి. 100% మీకేంటంటే ఆహ్ లక్ష్మీనారాయణల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి అవుతుంది. కాకపోతే ఈ సిట్యుయేషన్ మీ ఫేవర్‌లో టర్న్ అవుతుంది. లేకపోతే ఎక్కడో మీకు చిన్న హోప్ క్రియేట్ అవుతుంది అనే టైంలోనేంటంటే మీరు దాన్ని మానిప్యులేట్ చేయడానికి చూడొద్దు. లేకపోతే మీరేంటంటే మిస్‌లీడ్ చేయకుండా చూసుకోండి. అలానే మిమ్మల్ని ఎవరు మానిప్యులేట్ చేయకుండా కూడా చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ దానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయండి. అండ్ ఇంకొకటేంటంటే ఒకటి ఏదో చిన్నగా జరుగుతుంది. మీ లైఫ్‌లో ఆ మూవ్‌మెంట్ అనేది స్లైట్‌గా కనిపిస్తుంది అన్నప్పుడు కూడా మీరేంటంటే కాన్ఫిడెంట్‌గా ఉండాలండి. భయపడొద్దు. ఇది నేను చేయగలనా లేదా? నా వల్ల అవుతుందా లేదా? మేబీ ఇది నేను చేయలేనేమో. అంటే నేనిప్పుడు అంత స్ట్రాంగ్‌గా లేనేమో. ఇది నాకు కరెక్ట్ కాదేమో. నేను డిజర్వ్ చేయనేమో. ఇలా 2 మైండ్స్‌తో అయితే అస్సలే థింక్ చేయొద్దు. ఇది మీ వల్ల అవుతుంది కాబట్టే మీకు వాళ్ళిస్తున్నారు. మీరు చేయగలరని చెప్పి మీ లైఫ్‌లోకి ఇది వచ్చేలా చేస్తున్నారు. సో, మీరేంటంటే స్ట్రాంగ్‌గా దీని కోసం స్టాండ్ తీసుకోవాలండి.
అసలు మీరు కోరుకుంటున్నట్టుగా మీ లైఫ్‌లో థింగ్స్ జరుగుతున్నాయా లేదా? ఈవెన్ మూవ్‌మెంట్ కనిపించినప్పటికి కూడా మీ ఫేవర్‌లో టర్న్ అవుతున్నాయా లేదా అనేది కూడా మీరు కొంత అబ్జర్వ్ చేయాలండి. బికాజ్ ఎందుకంటే ఒక సిట్యుయేషన్‌లో మీరేంటంటే మాట్లాడడం కానీ, మీ వైపు నుంచి మీరు కొంత ఎఫర్ట్స్ పెట్టడం కానీ చేశారంటే మీకు క్లారిటీ ఉన్నట్టే. బట్ అది రియాలిటీలో షేప్ తీసుకుంటున్నప్పుడు లేకపోతే కొంత మూవ్‌మెంట్ మీకు కనిపిస్తున్నప్పుడు అది నిజంగా కావాలా? వద్దా? అనేది కూడా మీరు కన్ఫర్మ్ చేసుకోవాలండి. ఎందుకంటే మీకు 100% ఆ క్లారిటీ ఉంటేనే వాళ్ళు మీకివ్వడానికి రెడీగా ఉంటారు. అది మాత్రం నిజం. మెయిన్ మీలో ఎవరైనా సరే ఫినాన్షియల్‌గా అబండెన్స్ కోరుకుంటున్నట్టయితే అంటే డబ్బులు రావాలి, లేకపోతే మీకేంటంటే ఆ గ్రోత్ అనేది కనిపించాలి. ఒక బిజినెస్ పెడతారు. సో, ప్రాఫిట్ రావాలనుకుంటారు. లేకపోతే ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తారు. మనీ అనేది రావాలనుకుంటారు. లేకపోతే ఎవరికో మనీ ఇచ్చేస్తారు. మనీ రావాలనుకుంటారు. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో కూడా ఏంటంటే మీరనుకున్న విధంగా అది వస్తున్నప్పుడు మీరు కాన్ఫిడెంట్‌గా ఉండండి. దానికోసం మళ్ళీ మిస్‌లీడ్ చేయడం అలాంటివి చేయొద్దు. అట్ ద సేమ్ టైమ్ భయపడొద్దండి. వస్తుందా? రాదా? అని ఇలా ఆలోచించొద్దు. వస్తుంది. వచ్చినప్పుడేంటంటే మీరనుకున్న విధంగా వస్తుందా? మీకు అక్కడ సెక్యూరిటీ కనిపిస్తుందా? మీ నీడ్స్ అనేవి ఫుల్‌ఫిల్ అవుతున్నాయా? లేదా? అనేది కూడా చూసుకోవాలి. నేనొక ఎగ్జాంపుల్ చెప్పాను. నేను ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుందని. సో, ఈ రకంగా మీరేంటంటే కొంచెం థింగ్స్‌ని బెటర్ చేసుకోవాలండి. బట్ నేను చెప్తున్నాను కదా! మీ రిలేషన్‌షిప్‌లో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా సరే అంటే రిక్వైర్మెంట్ అనేది ఫుల్‌ఫిల్ అవుతుందా? లేదా? అనేది చూసుకోండి. అంతేకాని అక్కడ మూవ్‌మెంట్ చిన్నగా కనిపించేసరికి మీరేంటంటే ఇది ఇలానే అవుతుందేమో, అలానే అవుతుందేమో అనుకోని మీరు భయపడొద్దు. అట్ ద సేమ్ టైమ్ అంటే మీ ఫేవర్‌లో ఏదో జరిగిపోవాలని కొంత మానిప్యులేట్ కూడా చెయ్యొద్దు. సో, ఇలా మీరు ఆలోచించి ఒక స్టెప్ ముందుకు వేస్తే ఖచ్చితంగా మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవుతాయండి. నేను చెప్పాను కదా! లక్ష్మీనారాయణల ఆశీస్సులు మీ మీద ఉన్నాయి. అలానే ఎప్పుడూ ఉంటాయి. సో, మీరు కూడా ఏంటంటే పాజిటివ్‌గా ఉండండి. ఎవ్రీ డే కూడా ప్రేయర్స్ అయితే మాత్రం ఆఫర్ చేయండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ వారాహి అమ్మవారి కార్డ్ పిక్ చేసుకున్నారో, లేకపోతే ఈ గ్రీన్ పెన్ చూస్ చేసుకున్నారో, మాక్సిమం పెన్స్ కోసం అయితే కాదులెండి. బట్ డెఫినిట్‌గా వారాహి అమ్మవారిని ఎవరైతే చూస్ చేసుకున్నారో, అసలు ఆవిడ నుంచి ఈ సంక్రాంతి సందర్భంగా మీకు సందేశాలేంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో, వారాహి అమ్మవారిని ఎవరైతే పిక్ చేసుకున్నారో నిజంగానే మీరు అంటే ఒక టఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నారండి. మీ లైఫ్‌లోని మీరేంటంటే, ఒక బిగ్ ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. అంటే కామన్‌గా ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఛాలెంజెస్ ఉంటాయి. నేనేంటంటే అదొక స్పెషాలిటీ నేనేంటంటే అది స్పెషల్‌గా మీకు చెప్పట్లేదు. బట్ ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ సిట్యుయేషన్‌లోని కాంప్లికేషన్ అంటే నెగటివిటీని ఫేస్ చేస్తున్నారండి. అంటే మీరు చెయ్యని తప్పుకి మీరు నింద మోయడం కానీ, లేకపోతే వ్యక్తులు మీకోసం నెగెటివ్‌గా అనుకోవడం, నెగెటివ్‌గా పోర్ట్రే చేయడం సొసైటీకి ఇలాంటివి చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. సో, ఎప్పుడైతే మీరు ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో, అమ్మవారు ఆశీస్సులైతే మీ మీద ఉంటాయండి. ఆవిడేంటంటే అంతా కూడా చూస్తుంటారు. ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు అనేది ఆవిడకి తెలుస్తుంది. ఒకవేళ మీరు నిజంగానే ఏ తప్పు చెయ్యకపోతే ఖచ్చితంగా ఆవిడ మీకేంటంటే అన్ని రకాలుగా అనుగ్రహిస్తారు. పర్టిక్యులర్‌గా నేను చెప్పాను కదా! మీ లైఫ్‌లో కానీ ఎవరైనా సరే నెగెటివ్‌గా అటాక్ చేయాలనుకుంటున్నా ఐ మీన్ అంటే మీకెవరైనా బ్యాడ్ చేయాలి అని కావాలని అనుకుంటుంటే మనసులో వాళ్ళకదుంటే ఖచ్చితంగా ఆ చెడు ఆలోచనలు పోయేలా చేస్తారండి. వాళ్ళకి ఇంకా అసలు అలాంటి చెడు ఆలోచనలు లేకుండా మీరు అనేసరికి ఒక ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేస్తారు అని చెప్పొచ్చు. అసలు అలాంటి వ్యక్తులు మీకు చెడు చేయకుండా మిమ్మల్ని రక్షిస్తారు అనేదైతే నిజం. ఖచ్చితంగా మీకేంటంటే ఆవిడ కటాక్షం ఉంటుంది. అలానే ఒకవేళ మీలో నెగటివిటీ ఉన్నా, మీ చుట్టూ నెగటివిటీ ఉన్నా అది కూడా పోతుందండి. ఆవిడేంటంటే పోయేలా చేస్తారు. ఎందుకు అంటే అమ్మవారు చాలా పవర్‌ఫుల్ అండి. నార్మల్‌గానే అంటే ఏ అమ్మవారైనా పవర్‌ఫుల్. కాకపోతే వారాహి అమ్మవారేంటంటే పర్టిక్యులర్‌గా ఒక మనిషిలో చెడు ఉన్నా, ఒక మనిషి చుట్టూ చెడు ఉన్నా అంటే కొంతమందికి ఏంటంటేనండి ఈ నరదృష్టి ఉంటదండి. అలాంటివున్నా సరే అవి కూడా పోతాయండి. కొంతమందేంటంటే బ్లాక్ మ్యాజిక్‌ని నమ్ముతారు. సో, నేను బ్లాక్ మ్యాజిక్ గురించి ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. అలాంటి ఎఫెక్ట్ ఉన్నా సరే అమ్మవారిని మీరు నమ్ముకుంటే ఖచ్చితంగా అవన్నీ కూడా తొలగుతాయండి. కొంతమంది ఇళ్లల్లో నెగెటివ్ ఎనర్జీ ఉంటది. ఆర్ వాళ్ళ దగ్గర ఏదో ఒక పర్టిక్యులర్‌గా నెగెటివ్ ఎనర్జీ వాళ్ళు ఫీల్ అవుతుంటారు. మీలాంటి వాళ్ళు కూడా పర్టిక్యులర్‌గా ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారు అంటే అమ్మవారి అనుగ్రహం మీ మీద ఉంది. సో, ఎవ్రీ డే కూడా మీరేంటంటే మార్నింగ్ ఒక్కసారైనా సరే ఆవిడకి ప్రేయర్స్ అయితే ఆఫర్ చేయండి. మీకంతా మంచే జరుగుతుంది. పర్టిక్యులర్‌గా నెగెటివ్ ఎనర్జీ ఉండే వాళ్ళకి మాత్రం బాగా కలిసొస్తుందండి. ఈ సంక్రాంతికేంటంటే
ఆవిడ ఖచ్చితంగాను మీ ఇంట్లో ఉంటారు, మీ మనసులో ఉంటారు. అలానే ఆవిడ అనుగ్రహం కూడా మీ మీద ఉంటుంది. సో చెప్పిందే చెప్తున్నాను అనుకోవద్దు. బట్ డెఫినెట్ గా పవర్ఫుల్ మెసేజెస్ అయితే ఛానల్ అవుతున్నాయండి. సో ఎవరు కూడా ఇంకా మీ లైఫ్ లో ఎలాంటి నెగిటివిటీ ఉన్నా, మీలో ఉన్న అంటే మీరు ఎవరి వల్లైనా సరే డేంజర్ ఉందని భయపడుతున్నా ఇంకా దేనికి భయపడొద్దండి. కేవలం అమ్మవారిని తలుచుకోండి అంతే. ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అవుతాయి. ఇంకా అసలు ఆవిడ ఏం చెప్తారు మీకు, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం. శ్రీకృష్ణుడు కూడా వచ్చారండి. సో అసలు చూద్దాము అతను కూడా ఏం చెప్తారు అనేది కూడా చూద్దాము. సో మిగతా కార్డ్స్ కూడా తీసేస్తాను, ఆ తర్వాత మాట్లాడదాం. సో శ్రీకృష్ణుడు మీకు ఒకటే చెప్తున్నారండి. అతన్ని మనసులో స్మరించుకోండి. రోజుకొక్కసారైనా. ఎలా అయితే వారాహి అమ్మవారికి మీరు అంటే ప్రార్థనలు చేస్తే మంచిది అని నేను చెప్పానో, అలానే శ్రీకృష్ణుడికి కూడా ప్రతిరోజు కూడా ఒక్కసారైనా సరే మనసులో స్మరించుకుంటే బెటర్ అండి. దానికి రీజన్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే అతన్ని గుర్తు చేసుకుంటారో, అతనికి మీరేంటంటే ప్రేయర్స్ ఆఫర్ చేస్తారో, మీకొక ఇన్నర్ వాయిస్ వినిపిస్తుంటదండి. ఆ ఇన్నర్ వాయిస్ ఏంటంటే అతనిదే అని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా అతన్ని మీరు గుర్తు చేసుకుంటే మంచిది. మీలో కొంతమంది ఏంటంటేనండి, అంటే తెలివి తక్కువ వాళ్ళని చెప్పను. అన్నీ తెలుసు. బట్ ఆ టైం వచ్చినప్పటికి బేసిక్ కామన్ సెన్స్ కూడా యూజ్ చేయరండి. బట్ ఒక పర్టిక్యులర్ టైం వచ్చినప్పుడు ఏంటంటే కామన్ సెన్స్ యూజ్ చేయరండి. అలా అని చెప్పి కామన్ సెన్స్ లేదు అని నేను అనను. అది చాలా రాంగ్. ప్రతి మనిషికి కూడా అన్ని రకాలుగా నాలెడ్జ్ అనేది ఉంటుంది. అలానే అన్ని రకాలుగా వాళ్ళ సెన్సెస్ అన్ని వర్క్ చేస్తుంటాయి. బట్ ఎందుకో కానీ ఒక్కొక్కసారి సరిగ్గా రియాక్ట్ అవ్వలేకపోతుంటారు. అంటే కామన్ సెన్స్ యూజ్ చేసి మాట్లాడలేకపోవడం, కామన్ సెన్స్ యూజ్ చేయకుండా కొన్ని పనులు చేయడం చేస్తుంటారు. సో అతన్ని మీరు ఎప్పుడైతే అంటే తలుచుకుంటారో ప్రతిరోజు కూడా మీ కామన్ సెన్స్ అనేది కరెక్ట్‌గా వర్క్ చేస్తదండి. ఎవరితో ఎలా మాట్లాడాలి? ఎవరి దగ్గర ఎలా ఉండాలి? అవన్నీ మీకు అర్థమవుతాయి. అలానే మీ ఓన్ ఇన్‌స్టింక్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా వర్క్ చేస్తాయి. అంటే మీ ఇంట్యూషన్ ఏదైతే ఉందో అది మీకు కరెక్ట్‌గా చెప్తుంటదండి. ఒక సిట్యుయేషన్‌లోని మీరేంటంటే ఎగ్జాక్ట్‌గా గెస్ చేయగలుగుతారు. సో ఒక మనిషి ఇంట్యూషన్ ఏ లెవెల్‌లో ఎంతవరకు వర్క్ చేయగలదు అంటే, ఒక మనిషిని చూడగానే వాళ్ళ పేరేంటో కూడా చెప్పేయగలరు. ఎగ్జాక్ట్‌గా. అంతవరకు వాళ్ళ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ అనేవి వర్క్ చేస్తాయండి. మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పేది. సో, ఇలాంటి ఒక ఎబిలిటీస్ అనేవి మీకు పెరగాలి అంటే మీ సైకిక్ ఎబిలిటీస్ కూడా బాగా వర్క్ చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ శ్రీకృష్ణుడినైతే తలుచుకోండి మనసులో. మీలో ఇంకా ఎవరైనా సరే స్పిరిచ్యువల్‌గా ఎవేకెన్ అవ్వని వాళ్ళున్నా సరే ఎవేకెనింగ్ అనేది జరుగుతుందండి. మీకు చాలా విషయాల్లో క్లారిటీ వస్తుంది. అంటే మీ లైఫ్‌లో ఎందుకిలా జరుగుతుంది? లేకపోతే ఒక సిట్యుయేషన్‌లో మీరు చేయాల్సిందేంటి? మీ వైపు నుంచి మీరు ఎంతవరకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? ఇలాంటివన్నీ తెలుస్తాయండి. మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పింది. అండ్ వారాహి అమ్మ కానీ, శ్రీకృష్ణుడు కానీ మీకు ఒకటే చెప్తున్నారండి. అంటే వాళ్ళ కాంబినేషన్‌లో కార్డ్స్ నేను డ్రా చేసినప్పుడొచ్చారు. పర్టిక్యులర్‌గా నేను కాంబినేషన్ అయితే ఏం సెట్ చేయలేదు. ఎందుకంటే కార్డ్స్ అనేవి నేను అంటే షఫుల్ చేసి తీస్తాను కాబట్టి ర్యాండమ్‌గా ఏదొస్తే అదే తీయడం జరుగుతుంది. సో, అలా చూసుకున్నట్టయితే ఈ కాంబినేషన్‌లో వచ్చారు అంతే. సో, మీ ఎనర్జీస్ అనేవి గ్రౌండ్ అవ్వాలంట. ఖచ్చితంగా నాకు తెలిసి ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ చుట్టూ నెగెటివ్ ఎనర్జీ ఉందండి. ఆర్ మీలో అయినా నెగెటివ్ ఎనర్జీ ఉంది. ఖచ్చితంగా మీ ఎనర్జీస్ కూడా బ్యాలెన్స్ అవ్వాల్సిన అవసరం ఉంది. అదేంటంటే మీ చుట్టూ అనేది పక్కన పెడితే అది ఒక ఆప్షనల్ కేస్ అవ్వచ్చు. బట్ ఒరిజినల్‌గా మీరేంటంటే నెగెటివ్‌గా థింక్ చేయడం కానీ, లేదా ఓవర్ థింక్ చేయడం కానీ, లేకపోతే సిట్యుయేషన్‌లోనేంటంటే ఇలా వర్కౌట్ అవ్వాలి అనుకోని ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం కానీ, ఇలా ఉన్నట్టున్నారు. సో, మీ ఎనర్జీస్ కానీ బ్యాలెన్స్ అవ్వకపోతే ఈ నెగటివిటీ అనేది రోజు రోజుకి పెరిగిపోతుందండి. వన్స్ మీలో ఆ నెగటివిటీ పెరిగిపోతే మీకు తెలియకుండానే మీరు నెగెటివ్ థింగ్స్‌ని మేనిఫెస్ట్ చేస్తుంటారు. అంటే నెగెటివ్‌గా థింక్ చేస్తుంటారు కదా! ఆటోమేటిక్‌గా అవి మేనిఫెస్ట్ అయిపోతుంటాయి. మీ లైఫ్‌లో రియాలిటీలో షేప్ తీసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఎవరికైనా జాబ్ లేదనుకోండి. నాకు జాబ్ రాదేమో, ఇన్ని ఎగ్జామ్స్ రాసాను, ఇన్ని ఇంటర్‌వ్యూస్‌కి అటెండ్ అయ్యాను. అయినా సరే ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు. అసలు నాకు జాబ్ రాదేమో, నేను ఇంక ఇలానే ఉంటానేమో అని అనుకోని మీరు రోజు అనుకుంటుంటే అదే మేనిఫెస్ట్ అయిపోతుంది. ఆటోమేటిక్‌గా మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నా వర్కౌట్ అవ్వదు.
అందుకే మీ నెగెటివ్ మైండ్ సెట్ ని పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ ఎనర్జీస్ అనేవి గ్రౌండ్ అవ్వాలండి. మీ ఎమోషన్స్ అనేవి కూడా చాలా డీప్ గా రన్ అవుతున్నాయి. సో మీ ఎమోషన్స్ ని కూడా మీరు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలా కంట్రోల్ అవ్వాలి అంటే మీరేంటంటే నేచర్ తో కనెక్ట్ అవ్వాలండి. నేను ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నేల మీద ఏంటంటే చెప్పులు వేసుకోకుండా నడవాలి. పెద్ద పెద్ద చెట్లను తాకుతూ కూడా ఎనర్జీస్ ని ఫీల్ అవ్వచ్చు. ఆర్ పెద్ద పెద్ద చెట్ల కింద కూర్చొని కూడా ఆ ఎనర్జీని మీరు ఏంటంటే ఫీల్ అవ్వచ్చండి. ఆటోమేటిక్ గా మీ ఎనర్జీస్ ఎంతో కొంత బ్యాలెన్స్ అవుతాయి. ఇదైతే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ క్లియర్ కట్ గా ఎర్త్ తో కనెక్ట్ అవ్వమని చెప్తున్నారు. సో మీకు వీలైనంత వరకు మీరు ఏంటంటే ఎక్కువ ప్రకృతిలో ఉండడానికే ప్రయత్నం చేయండి. చెప్పులు లేకుండా తిరగండి. అట్ ద సేమ్ టైం ఏవైనా పెద్ద చెట్లు కనిపించినప్పుడు వాటి కింద మీరు ఎక్కువసేపు టైం స్పెండ్ చేసినా సరే మంచిదేనండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇది మీకు చాలా ఇంపార్టెంట్. మెయిన్ ఈ నెగిటివ్ గా థింక్ చేసే వాళ్ళకి, సిచ్యువేషన్స్ లో ఓవర్ రియాక్ట్ అయ్యే వాళ్ళకి అంటే సూటబుల్ మెసేజ్ అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టైంలో యూనివర్స్ కూడా మీతో కనెక్ట్ అవుతుందండి. ఓన్లీ అంటే వారాహి అమ్మ లేకపోతే శ్రీకృష్ణుడు అని కాదు, కానీ యూనివర్స్ కూడా ఏంటంటే మీరు పడుకుంటారు కదా, మీకు డ్రీమ్స్ వస్తాయి కదా, ఆ డ్రీమ్స్ లోని మీతో కమ్యూనికేట్ చేస్తుందంట. యూనివర్స్ ఏంటంటే కొన్ని సైన్స్ మీ డ్రీమ్స్ ద్వారా కూడా ఇస్తుంది. సో అందుకే మీరు ఏంటంటే మీ డ్రీమ్స్ మీద ఫోకస్ చేయండి. మీలో చాలా మంది ఏంటంటే పడుకున్న తర్వాత కాసేపు అయిన తర్వాత డ్రీమ్ మర్చిపోతారు. మరి అలా మర్చిపోతే ఎవరేం చేయలేరు. కానీ ఒకవేళ మీకు డ్రీమ్ గుర్తుంటే ఒక బుక్ లో ఎందులో అయినా రాసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే యూనివర్స్ ఆ విధంగా మీతో కమ్యూనికేట్ చేసి మీకు కొంత గైడెన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే మీ సిచ్యువేషన్స్ గురించి మాట్లాడడం కానీ ఇలా జరుగుతుంది. అంటే కొన్ని హింట్స్ మీకు కనిపిస్తాయండి. సో ఆ హింట్స్ బట్టి కూడా మేబీ రియాలిటీలో అది షేప్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అనేది అయితే ఇక్కడ ఫ్యాక్ట్. అది కూడా కొంచెం వాచ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ క్లియర్ కట్ గా అమ్మవారు మీకు ఒకటే చెప్తున్నారండి. అదేంటంటే మీకేదైనా కావాలి అనుకున్నప్పుడు బయట దానికోసం వెతుక్కోవద్దు. మీలోనే ఉంటుంది. మీలో ఉన్నదాన్ని మీరు డిస్కవర్ చేయండి. అది ఖచ్చితంగా జరుగుతుంది. బట్ మీకు ఒకటి కావాలి అని మీరు బయట వెతుక్కున్నా, ఎదుటి వ్యక్తుల్లో వెతుక్కున్నా అది మీకు అంత ఈజీగా దొరకదంట. ఎందుకంటే అది మీలోనే ఉంటుంది కాబట్టి మీలో ఉన్నదాన్ని బయటకు తీస్తేనే అది వర్కౌట్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ సిచ్యువేషన్ లో అయినా సరే మీరు ఫస్ట్ ఓవర్ థింక్ చేయొద్దండి. పాజిటివ్ గా థింక్ చేయడానికి ట్రై చేయండి. ఆ పాజిటివిటీలోనే ఆన్సర్ ని వెతుక్కుంటే మంచిది అన్నట్టుగా చెప్తున్నారండి. అండ్ మీ లైఫ్ లో ఒకటి షిఫ్ట్ అనేది రావాలి. నేను ఎప్పుడూ చెప్తుంటాను ఎనర్జీ షిఫ్ట్ అవ్వాలండి. అది షిఫ్ట్ అయితేనే మీ లైఫ్ లో సిచ్యువేషన్స్ అనేవి చాలా వరకు చేంజ్ అవుతాయి అని. సో ఈ పర్టికులర్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ లైఫ్ లో సిచ్యువేషన్స్ ఏమైనా చేంజ్ అవ్వాలి అనుకుంటే ఆ షిఫ్ట్ అనేది మీ నుంచే బిగిన్ అవ్వాలి. ఎనర్జీ షిఫ్ట్ ఎలా జరుగుతుంది అని అడగొద్దు. ఎనర్జీ షిఫ్ట్ జరగాలి అంటే మీరు యాక్షన్ తీసుకోవాలి. మీకు క్లారిటీ ఉండాలి. అది మీలోనే ఉంది అని మీరు తెలుసుకొని మీరు ఎప్పుడైతే అంటే దాన్ని బయటకు తీస్తారో దాని ప్రకారం మీరు థింగ్స్ ని వర్కౌట్ చేయడం స్టార్ట్ చేస్తారో ఖచ్చితంగా సిచ్యువేషన్ లో మీకు మార్పు అనేది అయితే కనిపిస్తుందండి. అది 100% నేను చెప్పగలను. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకు ఏమనిపిస్తుంది అంటే పాస్ట్ లో మీ లైఫ్ లో కొన్ని జరిగిపోయాయండి. దానికి మీరు ఏంటంటే ఇప్పటికీ ఇంకా ఆలోచిస్తున్నారు. అంటే ఎక్కడో మీకు ఏమనిపిస్తుంది అంటే దాన్ని వర్కౌట్ చేసుకోవాలనిపిస్తుంది. కాకపోతే ఎలా వర్కౌట్ చేసుకోవాలి, ఏం చేయాలి అనేది మీకు అర్థం అవ్వట్లేదు. కొంత అంటే మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలుస్తుంది, కానీ మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకున్నా ఇది వర్తా కాదా, అసలు ఎందుకు చేంజ్ చేసుకోవాలి, చేంజ్ చేసుకున్నా అవ్వకపోతే ఏంటి పరిస్థితి అని ఈ రకంగా మళ్ళీ నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు. చెప్పాను కదా మీ ఆలోచనలు కూడా నెగిటివ్ గా ఉన్నాయి. సో అది అమ్మవారికి అయితే అస్సలు నచ్చట్లేదు. ఎందుకంటే ఆవిడకి అసలు అలాంటి నెగిటివిటీ కానీ అంటే ఒక మనిషిలో ఈవిల్ గా ఉండే వాళ్ళు కానీ అలాంటివి ఆవిడకి అస్సలు నచ్చదు. సో మీరు ఏంటంటే నెగిటివ్ గా థింక్ చేయడం మానేయండి. ఎందుకంటే ఆవిడ ఆశీస్సులు కానీ ఆవిడ అనుగ్రహం కానీ మీ మీద ఉండాలి అని మీరు నిజంగా అనుకుంటే ఒక్కటే చెప్తాను నేను, మీరు నెగిటివ్ గా థింక్ చేయడం మానేయండి. అదొక్కటే సొల్యూషన్. ఆవిడని మీరు ఏంటంటే మనస్ఫూర్తిగా ఏదైనా సరే సహాయం అడగాలి అనుకున్నా సరే మీరు నెగిటివ్ గా ఆలోచిస్తూ అడిగితే ఆవిడ చేయరండి, అంతే. ఈ కార్డ్ కూడా ఎప్పుడైతే వచ్చిందో నేను చెప్తున్నాను కదా, మీరు ఏంటంటే ఓవర్ థింక్ చేయడం కానీ సిచ్యువేషన్ లో ఏంటంటే అక్కడ అది లేకపోయినా అదే ఉందనుకొని మీరు ఏంటంటే మీ మైండ్ లో క్రియేట్ చేసుకుంటున్నారండి. మీ మైండ్ లో మీకు వస్తున్న విజువల్స్ ఏంటంటే మీరు క్రియేట్ చేసుకుంటుంది, అంతేకాని ఒరిజినల్ గా అక్కడ అది కాదు ఆర్ అది లేదు. బట్ మీరే అలా ఏంటంటే రియాక్ట్ అవుతున్నారు. సో ఇది మారాల్సిన అవసరం అయితే ఉంది. కొంచెం ఏంటంటే సిచ్యువేషన్స్ అనేవి మీరు అనుకున్నట్టుగా జరగాలి అంటే మీరు పాజిటివ్ గా థింక్ చేయాలి, ప్రాక్టికల్ గా థింక్ చేయాలి. మిమ్మల్ని మీరు కొంత చేంజ్ చేసుకోవాలి. మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు రావాలి. ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా ఈవెన్ మీరు సిచ్యువేషన్ లో ఎంత ముందుకు వెళ్తున్నా మీకు అక్కడ నెగిటివిటీ కనిపించినప్పటికీ కూడా దాన్ని కూడా మీరు
ఇగ్నోర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిన రోజే మీ లైఫ్లో మీరు లైట్ని అయితే చూస్తారండి. ఇక్కడ నేను చెప్తున్నాను కదా, ఏం మారాలనుకున్నా మీ లైఫ్లో మీరు మారాలంతే. ఇక్కడ కార్డ్స్ ప్రకారం మెసేజెస్ ఛానల్ అవుతున్నాయి. సో ఇంకా మీ ఇష్టమే. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ థర్డ్ కార్డ్ సెట్ అదే సరస్వతీ దేవిని పిక్ చేసుకున్నారో, సో మీకోసం ఈ రీడింగ్ అసలు చూద్దాము. ఆవిడ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. ఆర్ ఈ బ్లూ పెన్ చూస్ చేసుకున్నా సరే మీకోసమే చూద్దాం. సో మీలో చాలా మందికి తెలుసండి, సరస్వతి అమ్మ ఏంటంటే మనుషులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తారు, అలానే చదువుని ప్రసాదిస్తారు, చదువుల తల్లి అని అంటారు. సో ఈవిడ ఎప్పుడైతే వచ్చారో ఒక్కటి మాత్రం నిజం అండి, మీలో ఇంకా ఎవరైనా సరే అజ్ఞానంతో ఉన్నా, లేకపోతే ఏదైనా సరే మీకు ఒకటి అర్థం అవ్వట్లేదు, మీ లైఫ్లోని ఇంకా మీరు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు అంటే అలాంటి సిచ్యువేషన్స్లో మీకు తొందరలోనే క్లారిటీ రాబోతుందండి. మీరేంటంటే ఇక్కడి నుంచి మీ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ పరంగా చాలా తెలివిగా ఆలోచించడం కానీ, వాటిని చాలా తెలివిగా హ్యాండిల్ చేయడం కానీ అలాంటివి చేస్తారు. ఎందుకంటే ఆవిడ ఆశీస్సులు మీ మీద ఉన్నాయి కాబట్టి మీరు ఈ కార్డుకి కనెక్ట్ అయ్యారు. ఫస్ట్ ఈ దేవికి మీరు కనెక్ట్ అయ్యారు అంటే అందుకే. అంటే ఓన్లీ మీరేదో చదువుతారు అంటే చదువు కోసమే చూస్తున్నారు అని కాకుండా, మేబీ మీరు ఈ కార్డ్ సెట్ ఎప్పుడైతే పిక్ చేసుకున్నారో మీకేంటంటే ఉద్యోగం రావడం కానీ, లేకపోతే మీరేంటంటే కెరియర్‌లో ఏమైనా షిఫ్ట్ అవ్వాలనుకుంటే అది వర్కౌట్ అవ్వడం కానీ, అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే అవ్వడం కానీ, ఏమైనా ఎగ్జామ్స్ రాస్తే పాస్ అవ్వడం కానీ, చదువు అనేది మీకు ఒకవేళ కలిసి రాకపోతే కొంచెం ఆ చదవడం అలవాటయ్యి చదువులోనే ఏంటంటే ఇంట్రెస్ట్ చూపించడం కానీ, లేకపోతే మీరు చదువులోనే ఏంటంటే ఇంకా ఇంకా రాణించడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయండి. ఈ కార్డ్ వచ్చిందంటే పర్టికులర్‌గా మీరు ఈ కార్డ్‌ని చూస్ చేసుకున్నారంటే అవన్నీ కూడా అవ్వడానికి ఉంది కాబట్టే చూస్ చేసుకున్నారు. అలానే మీలో చాలా మంది ఏంటంటే హీల్ అవుతారండి. ఈవిడ మిమ్మల్ని హీల్ చేస్తారు కూడా. మీ లైఫ్‌లో మీరేంటంటే చాలా స్ట్రెస్ అవుట్ అయ్యి ఉంటారు. చాలా సిట్యుయేషన్స్ ఫేస్ చేసి ఉంటారు. దానివల్ల కొంతమంది ఏంటంటే డిప్రెషన్‌లో కూడా వెళ్ళిపోయి ఉంటారు. బట్ ఈ అమ్మ ఎప్పుడైతే వచ్చారో ఖచ్చితంగా మీరేంటంటే హీల్ అవుతారండి. దానికోసం అయితే ఇంక వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకో కానీ ఈ మధ్యన థర్డ్ కార్డ్ సెట్ వాళ్ళకి మళ్ళీ అంటే హీలింగ్ అనే కార్డ్స్ ఎక్కువ వస్తున్నాయి. అలానే ఈ కార్డ్ మీరు పిక్ చేసుకున్నారు అంటే మీరు హీల్ అవుతారు అనేది కూడా ఫ్యాక్ట్. ఈ సంక్రాంతి సందర్భంగా మీలో చాలా చేంజెస్ వస్తాయి. కొంత మెంటల్‌గా స్ట్రాంగ్ అవ్వడం కానీ, మెంటల్‌గా సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది అర్థం చేసుకోవడం కానీ, సిట్యుయేషన్స్‌ని మీ కంట్రోల్‌లో తెచ్చుకోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయండి. వ్యక్తుల సపోర్ట్ లేకుండా మీకు మీరే కొంత అంటే అర్థం చేసుకుంటారు. ఆ నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తారు అని కూడా చెప్పొచ్చు. సో అసలు ఇంకా చూద్దాం ఆవిడ మీకు ఇంకా ఏం చెప్తారు, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే సరస్వతి దేవి మీకు ఒకటే చెప్తున్నారండి. ఇప్పుడు మనలానే యానిమల్స్ కూడా ఈ ఎర్త్ మీద ఉన్నాయండి. సో మీరు ఒక్కొక్క యానిమల్‌ని చూసినప్పుడు ఒక్కొక్క క్వాలిటీ వాటి నుంచి నేర్చుకోవచ్చు. ఎందుకంటే ప్రతి యానిమల్‌కి కూడా ఒక యూనిక్ క్యారెక్టర్ ఉంటుందండి. ఏదో ఒకటి. సో అలా మీరు చూసినప్పుడు మీకు చాలా అర్థమవుతాయి. అదేంటంటే మీరు ఎక్కడో జూకి వెళ్లి యానిమల్స్ చూడాల్సిన అవసరం లేదు. ఎవ్రీడే మీరేంటంటే బర్డ్స్‌ని చూస్తారు. ఎవ్రీడే కౌని చూస్తారు. ఎవ్రీడే డాగ్‌ని చూస్తారు. ఎవ్రీడే క్యాట్‌ని చూస్తారు. ఇలా ఒక్కొక్క యానిమల్‌ని చూసినప్పుడు మీకు ఒక్కొక్కటి గుర్తొస్తుంటది. ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ అయితే లాయల్టీ, కౌ ఏంటంటే పేషెన్స్. సో ఇలా మీకేంటంటే ఒక్కొక్క యానిమల్‌ని చూసినప్పుడు పర్టిక్యులర్‌గా మీకు ఒకటి అనిపిస్తుంటది. ఒక ఫీలింగ్ వస్తుంటది. సో అది మీరు నేర్చుకోవాలి. వాటి నుంచి మీరు అంటే కొన్ని గుడ్ క్వాలిటీస్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా సరస్వతీదేవి చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అంటే చాలా మందికి చాలా నాలెడ్జ్ ఉంటుందండి. వాళ్ళకి చాలా విషయాలు తెలుస్తాయి. ఈవెన్ పక్కనే ఉంటారు కానీ వాళ్ళకి అన్ని తెలివితేటలు ఉంటాయని ఎవరు అనుకోరు. లేకపోతే వాళ్ళేంటంటే ఇమ్మీడియేట్‌గా
అంత ఈజీగా వాళ్ళేంటంటే కొన్ని గ్రాస్ప్ చేసుకుంటారని కూడా ఎవరు అనుకోరు. అంటే ఇలా చూడగానే అలా గుర్తు పెట్టేసుకుంటారండి. అంత తెలివితేటలుంటాయి. సో, మేబీ మీకు అలాంటి తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా మీరు ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవాలి. అలా కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడేంటంటే, ఏదో ఎదుటి వ్యక్తుల నుంచి నేర్చుకోవాలి, లేకపోతే బుక్స్ నుంచి నేర్చుకోవాలి అని ఆ అమ్మ చెప్పట్లేదు. మీ చుట్టూ ఉన్న జంతువుల్ని చూసి నేర్చుకోమంటున్నారు. అందులో ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సిందేంటంటే, అవి చూడండి డబ్బులు లేకపోయినా, లేకపోతే ఏ బంగారం లేకపోయినా, బట్టలు లేకపోయినా, ఫుడ్డు ఒక పూట ఉంటే ఉండొచ్చు, ఒక పూట లేకపోవచ్చు కూడా. సో, అలా లేకపోయినప్పటికీ కూడా అవెప్పుడూ సంతోషంగానే ఉంటాయి. అవెప్పుడూ బాధపడుతూ, ఎప్పుడూ కూడా అంటే ఒక్క దగ్గరే ఉంటూ డిప్రెస్ అయిపోయి ఉండవు. సో, మీరు అన్‌కండీషనల్‌గా మీ లైఫ్‌ని మీరు హ్యాపీగా ఉంచుకోవాలి. సంతోషం అనేది ఏంటంటే ఒక వస్తువులోనో, ఒక వ్యక్తి పరంగానో ఉంటుంది అని కాదు. సంతోషం మీ దగ్గర మీలోనే ఉంటుంది అనేది మీరు నేర్చుకోవాలి అని ఆవిడ చెప్తున్నారు. అలానే డిగ్నిటీ కానీ, ఒక కరేజ్ కానీ ఏదైనా సరే వాటి నుంచి మీరు చూసి నేర్చుకోండి అని చెప్తున్నారు. ఎందుకంటే అవేమీ ఎక్స్‌పెక్ట్ చేయవండి. అవి ఎవ్వరిని ఏం అడగవు కూడా. పెడితే పెట్టారు, లేకపోతే లేదు. ఎక్కడో ఉంటాయి అంతే. సో, వాటి జీవనం అవి అలా సాగిస్తున్నప్పుడు, వాటికి ఎలాంటి కోరికలు లేనప్పుడు, మనుషులు వాటి నుంచి చూసి నేర్చుకోవడానికైతే చాలా ఉంటుంది. సో, అందుకే ఆవిడేంటంటే అలాంటి మెసేజెసే చెప్తున్నారు. మీలో ఎవరైనా సరే, మీ లైఫ్‌లో ఇంకా డిసప్పాయింట్ అయిపోయి, మీ లైఫ్‌లో ఇంకా ఏం లేదు, అంటే ఫెయిల్యూర్ ఇంకా ఏముంది, అంతా పోగొట్టుకున్నారు అనే ఫీలింగ్ మీకుంటే, మీ చుట్టూ ఉన్న యానిమల్స్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. వాటికంటే మీ లైఫ్ ఏమీ కూడా హారిబుల్‌గా లేదు. లేకపోతే వాటికంటే కూడా మీరేమి తక్కువ కాదు అనే క్లారిటీ మీకొస్తుంది అన్నట్టు చెప్తున్నారు. సో, దీనికోసం అయితే ఆలోచించండి. అలానే ఈరోజు సంక్రాంతి కాబట్టి మీ యాన్సిస్టర్స్‌కి కూడా మీరు ప్రే చేయండి. ఖచ్చితంగా వాళ్ళని మీరు గుర్తు చేసుకోవాలండి. ఎందుకంటే మీ పెద్దలేంటంటే మీకు సపోర్ట్ చేయడానికి కానీ, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి కానీ వాళ్ళెప్పుడూ రెడీగానే ఉంటారు. మీ హార్ట్‌లో కొంత స్పేస్ కూడా ఉంచుతారంట. మీ పాస్ట్‌ని మీరు అంటే హీల్ చేసుకోవడం కోసం. సో, ఆలోచించండి. ఎందుకంటే మీలో చాలా మంది హీల్ అవ్వాల్సిన అవసరం ఉందండి. పర్టిక్యులర్‌గా ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ యాన్సిస్టర్సే కాదు, లేకపోతే సరస్వతి దేవియే కాదు. అంటే వాళ్ళంతా చెప్తుంది ఒకటే. అదేంటంటే మీరు హీల్ అవ్వాలి. మెయిన్ మీ పాస్ట్ నుంచి హీల్ అవ్వాలి. మీరేంటంటే ఇప్పటికే చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు. సో, ఇంకా ఆ పాస్ట్‌ని గుర్తు చేసుకుంటూ, ఇంకా అక్కడే ఉండిపోవద్దు. మీ లైఫ్ ఏంటంటే అక్కడే ఆగిపోలేదు. మీ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్లి చేయాల్సింది ఇంకా చాలా ఉంది అని చెప్తున్నారు. సో, మీరిక్కడ ఇంకొక విషయం కూడా అర్థం చేసుకోవాలండి. మీ యాన్సిస్టర్స్ మీరు హీల్ అవ్వడానికి చాలా వరకు సపోర్ట్ చేయడానికి వాళ్ళు రెడీగానే ఉన్నారు. కాకపోతే అది మీరు యాక్సెప్ట్ చేయాలి. అది యాక్సెప్ట్ చేయాలంటే వాళ్ళకి కూడా మీరేంటంటే ప్రేయర్స్ అనేది ఆఫర్ చేసుకోవాలి. మీ పెద్దల్ని మీరు గుర్తు చేసుకోండి. అలానే వాళ్ళకి ప్రేయర్స్ ఆఫర్ చేయడం కూడా మర్చిపోవద్దు. అండ్ ఇంకొకటేంటంటే, మీ పవర్ ఏంటో మీరు తెలుసుకోండి. మీలో ఉన్న లైట్‌ని మీరు చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రతి వ్యక్తిలో కూడా లైట్ ఉంటుందండి. వాళ్ళలో ఆ పాజిటివిటీ అనేది ఉంటుంది. బట్ అదేంటంటే చాలా తక్కువ మంది చూడగలుగుతారు. చాలా అంటే ఆహ్, క్లియర్ మైండ్‌తో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే కొంత స్టేబుల్‌గా థాట్స్ ఉన్న వాళ్ళకి కానీ, వాళ్ళ పవర్ ఏంటి, వాళ్ళలో ఉన్న యూనిక్‌నెస్ ఏంటి అనేది అర్థమవుతుంది. సో, మీరేంటంటే మీలో ఉన్నది చూడ్డానికి ట్రై చేయండి. అలా చూడాలి అంటే మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్‌ని మీరు యాక్సెప్ట్ చేయాల్సుంటుంది. అంటే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఆర్ ఎంత డిఫికల్ట్ పాత్ అయినా సరే, మీరేంటంటే ఆల్రెడీ చాలా దూరం వచ్చారంటే మీకు ఆ ధైర్యం ఉంది కాబట్టే వచ్చారండి. మేబీ మీ ప్లేస్‌లో ఇంకొకళ్ళుంటే ఇంత హ్యాండిల్ చేసుండేవారు కాదేమో. బట్ మీరలా హ్యాండిల్ చేశారంటే మీలో ఆ కరేజ్ ఉంది. సో, అందుకే మీరు చేయగలిగారు. అలాంటప్పుడు మీలో లైట్ ఉన్నట్టే. కాబట్టి ఆ లైట్‌ని చూడడానికి ట్రై చేయండి అని సరస్వతీదేవి చెప్తున్నారు. సో, ఒక్కసారైతే ఆలోచించండి. మేబీ అంటే మీలో చాలా మందేంటంటే వీక్ పర్సన్స్ కాదండి. చాలా స్ట్రాంగ్ పర్సన్సే. కాకపోతే మీకు మీరొక వీక్ పర్సన్‌లా కన్సిడర్ చేసుకుంటున్నారు. అది మీ ప్రాబ్లమ్ యాక్చువల్‌గా. కానీ ఒరిజినల్‌గా మీరది కాదు. మీరు కాని వ్యక్తిలా మీరేంటంటే పోర్ట్రే అవుతున్నారు. మెయిన్ ఏంటంటే మిమ్మల్ని మీరు అలా పోర్ట్రే చేసుకుంటున్నారండి. సో, డెఫినిట్‌గా ఇక్కడి నుంచేంటంటే ఇది మారాలంతే. ప్లస్ ఇంకొకటేంటంటే, ఇప్పుడు ప్రెజెంట్ మీ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్ మీరు ఫేస్ చేస్తున్నా, ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నా సరే, ఇమ్మీడియేట్‌గా యాక్షన్ తీసుకోవద్దండి. కొంత వెయిట్ చేయండి. అంటే యాక్షన్ తీసుకోవచ్చు. కాకపోతే సిట్యుయేషన్‌లో మీకెంత క్లారిటీ ఉంది? సిట్యుయేషన్‌లో క్లారిటీ ఉన్న తర్వాత మీ వైపు నుంచి మీరు ఇలా రియాక్ట్ అవ్వొచ్చా? ఇలా రియాక్ట్ అయితే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? పర్టిక్యులర్‌గా ఈ టైంలో రియాక్ట్ అయితే ఏమవుతుంది?
అనేది కొంచెం ఆలోచించండి. ఎక్కువ అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. వన్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత సిట్యుయేషన్స్ పర్వాలేదు మీ ఫేవర్‌లోనే ఉన్నాయి. మీరేంటంటే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు అనుకున్న టైంలో యాక్షన్ తీసుకోవడానికి సిద్ధపడిపోండి. ఖచ్చితంగా మీరు ఏది చేసినా సరే వర్కౌట్ అవుతుంది. ఇది ఎలాంటి సిట్యుయేషన్ అయినా. ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ అని నేనేం మెన్షన్ చేయట్లేదు. బట్ ఒకవేళ కానీ మీకు క్లారిటీ లేకపోయినా మీరేంటంటే చేద్దాం అనుకున్నా సరే మేబీ దాని కాన్సిక్వెన్సెస్‌కి భయపడుతున్నట్టయితే కొంత అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి ఆ తర్వాత మీరు స్టార్ట్ చేయడానికి చూడండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరొక హానెస్ట్ పర్సన్ అండి. మీరేంటంటే ఒకటి చేయాలి అనుకున్నప్పుడు చేస్తారు. ఒకటి మాట్లాడాలి అనుకున్నప్పుడు మాట్లాడతారు. బట్ అదేంటంటే అందరికి సూట్ అవ్వదండి. అందరూ దాన్ని యాక్సెప్ట్ చేయరు. మీరిక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. మీ నిజాయితీ అనేది మీలా ఉన్న వ్యక్తులకే అర్థమవుతుంది. బట్ అది అందరికీ అర్థం అవ్వదు. అలా అని చెప్పి అందరికీ అర్థం అవ్వలేదని మీరు వాళ్ళని బ్లేమ్ చేయడానికి లేదు. అట్ ద సేమ్ టైమ్ ఒకవేళ మిమ్మల్ని అర్థం చేసుకోకపోయినా సరే స్టిల్ ఆ వ్యక్తి ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మీరది వినాలి. మీలో చాలా మంది ఏమనుకుంటారంటే, నేను మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి వినలేదు. నేను ప్రయత్నం చేసినప్పుడు ఆ వ్యక్తి అర్థం చేసుకోలేదు. సో, ఇప్పుడు నేనెందుకు ఆ వ్యక్తి మాట వినాలి? అలా వినడం వల్ల నాకొచ్చిన లాభం ఏంటి? అని ఆలోచిస్తారు. గతంలో మేబీ మీరిలా ఆలోచించిన క్షణాలు చాలా ఉండొచ్చు. అండ్ దాని ప్రకారం మీరు రియాక్ట్ అయిన క్షణాలు కూడా ఉండొచ్చు. కాకపోతే మీరిక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలండి. ఆ టైంలో మీరు ఒక వ్యక్తి మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వకపోయినా, మీరు కొన్ని విషయాల్లో కేర్‌ఫుల్‌గా థింక్ చేయకపోయినా, కేవలం మీరు హానెస్ట్ కాబట్టి ఇలానే రియాక్ట్ అవుతారు. దానికి కాన్సిక్వెన్సెస్ అనేవి ఆ రకంగా ఉంటే దానికి మీరు రెస్పాన్సిబుల్ కాదు అనుకోని ఏమైనా సరే డెసిషన్స్ తీసుకొని, దాని ప్రకారం యాక్షన్ కానీ తీసుకున్న సిట్యుయేషన్స్ ఏమైనా ఉంటే, అది మీకు వర్కౌట్ అవ్వకపోతే ఇప్పుడు మీరు దాని మీద కోపం తెచ్చుకొని ప్రయోజనం లేదండి. అంటే మీరు ఒక సిట్యుయేషన్ ఉంటుంది. ఆ సిట్యుయేషన్‌లో ఇలానే చెయ్యాలి అని అనుకోని ఉండొచ్చు. అక్కడ మీరు రైట్ అయ్యి కూడా ఉండొచ్చండి. కాకపోతే మీరిక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. మీరు రైట్ అయినా, రాంగ్ అయినా సరే స్టిల్ మీరేంటంటే అక్కడ కొంత బోల్డ్‌గా రియాక్ట్ అయ్యారు. సో, అలా రియాక్ట్ అయిన తర్వాత కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కదా! దాన్ని మీరు ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కదా! అయితే మీరు హానెస్ట్ అని చెప్పి సిట్యుయేషన్ పాజిటివ్‌గానే అవ్వాలని రూల్ ఏముంది? ఇక్కడ మీరేంటంటే ఒక వ్యక్తి మీతో కోఆపరేట్ చేయకపోయినా వాళ్ళ మాట మీరు వినకుండా మీరే కరెక్ట్ అనుకోని చేశారు. మీరు కరెక్ట్ అయ్యుండొచ్చు. బట్ స్టిల్ ఆ వ్యక్తి చెప్పింది మీరు వినుంటే, మీరు ఆలోచించుకొని కానీ కరెక్ట్‌గా చేసుంటే, ఈరోజు ఇలాంటి సిట్యుయేషన్ వచ్చుండేది కాదండి. నేను మిమ్మల్ని బ్లేమ్ చేయట్లేదు. కానీ మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఎంతసేపు మీరు కరెక్ట్ కాబట్టి మీరు చెయ్యొచ్చు, కరెక్ట్ కాబట్టి మీరు మాట్లాడొచ్చు అనే పాయింట్‌లోనే ఉంటున్నారు. దాని ప్రకారమే రియాక్ట్ అవుతున్నారు కానీ, దానివల్ల మీకెలాంటి బెనిఫిట్ ఉండట్లేదు. అది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరేమనుకుంటున్నారంటే, అలా లేకపోయినా పర్వాలేదు నేను కరెక్ట్ అని ఫీల్ అవుతున్నారు. సో, మీరు కరెక్ట్ అయినా సరే, ఇప్పుడు మీరు చేసేది వర్కౌట్ అవ్వనప్పుడు, దానివల్ల ఎవరికీ ఉపయోగం లేదండి. సో, మీ ఆలోచన విధానం ఈ రకంగా ఉన్నది మీరు మార్చుకోవాలి అని చెప్పి సరస్వతీదేవి చెప్తున్నారు. మీకు పేషెన్స్ అవసరం. మీ ఎనర్జీస్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడం అవసరం. అలా అని చెప్పి మీరు ఎంత స్టాండ్ తీసుకొని మీరెంత ఫైట్ చేసి లేకపోతే మీరేంటంటే వ్యక్తుల మాట కూడా వినకుండా మీకు నచ్చింది మీరు చేసుకున్నప్పుడు, మళ్ళీ ఎందుకు సెకండ్ మైండ్‌తో థింక్ చేస్తున్నారు? నేను అలా చేయకుండా ఉండాల్సిందేమో అని. చేసినప్పుడు మీరేంటంటే అలా ఆలోచించుంటే ఈరోజు ఇలాంటి కాంప్లికేషన్స్ ఉండవండి మీ లైఫ్‌లో. అండ్ ఇంకొకటేంటంటే, చేసేసారు ఆల్రెడీ. చేసేసిన తర్వాత మళ్ళీ ఎందుకు ఇలాంటి ఆలోచనొస్తుంది మీకు? సో, అంటే ఇక్కడ మీ వైపు కొంత ఫాల్ట్ అనేదుంది. సో, అది మీరు ఇప్పటికైనా సరే రియలైజ్ అయితే, మీరేంటంటే కొంత స్టెబుల్‌గా థింక్ చేస్తారండి. ఈ సిట్యుయేషన్‌లో అయిపోయిందేదో అయిపోయింది అని కాకుండా, బ్రైట్ సైడ్ కూడా చూడడానికి ట్రై చేస్తారు. ఇది ఆల్రెడీ అయిపోయింది. మీరు చేసేసారు. బట్ దాని అర్థం ఏంటంటే, ఇంకా దీనికి ఛాన్స్ లేదని కాదు. దీనికి ఇంకా ఛాన్స్ ఉంది. కాకపోతే మీరు ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవాలి. పాస్ట్‌లో ఈ సిట్యుయేషన్‌ని ఎలా అయితే ఆపరేట్ చేశారో, ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌ని అలా ఆపరేట్ చేయడానికి అవ్వదండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరిప్పుడేంటంటే సిట్యుయేషన్‌ని వేరేగా ఆపరేట్ చేయడానికి ట్రై చేయాలి. అలా మీరేంటంటే, ఇవన్నీ కానీ నేర్చుకొని స్లోగా ఇంప్లిమెంట్ చేస్తే, ఇక్కడ న్యూ బిగినింగ్ జరుగుతదండి. మీ లైఫ్‌లో ఈ న్యూ బిగినింగ్ అనేది అబండెన్స్ తీసుకొస్తది. గతంలో మీరేంటంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండి హ్యాండిల్ చేసిన సిట్యుయేషను ఈరోజు మేబీ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు కానీ, మీరు ఈ సిట్యుయేషన్‌లో కొంత క్లారిటీ తెచ్చుకొని, కొంత హీల్ అయ్యి, వ్యక్తులు చెప్పింది కూడా వినేసి, మీ వరకు మీరు ఏం చేస్తే బావుంటుంది అని గుడ్‌కి, బ్యాడ్‌కి మధ్యలో డిఫరెన్షియేట్ చేయడం కానీ, బ్యాలెన్స్‌డ్‌గా ఒక డెసిషన్ తీసుకొని కానీ ఇంప్లిమెంట్ చేస్తే, ఖచ్చితంగా ఇక్కడ సక్సెస్ ఉంటుందండి. ఇంపాసిబుల్ సిట్యుయేషన్‌లో కూడా పాసిబుల్ అవుతుంది అని చెప్పొచ్చు.
సో అదే మీకు ఇక్కడ సరస్వతి దేవి చెప్తున్నారు. కొంచెం ఆలోచించండి. మేబీ నేను చెప్పింది కానీ మీకు రెజొనేట్ అయితే మీలో చేంజెస్ అయితే చాలా వరకు రావాలి అనేది కూడా ఫ్యాక్టే. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.